హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించిన చర్చ 5 ఏళ్ల కాలంలో చాలా పెద్ద ఎత్తున చూస్తూ వచ్చాం. వాలంటీర్లు ఉంచాలా వద్దా, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. సో వాలంటీర్ల అంశానికి సంబంధించి అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని ఒక డైలమాలో ఉండడం చూసాం. వాలంటీర్ల టార్గెట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్లు వేస్తూ రావడం చూసాం. సో వాలంటీర్లు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు, ప్రతి 50 ఏళ్లకు ఒక్కరు ఉన్నారు, వీళ్ళంతా వైసీపీ విజయం కోసం పనిచేయబోతున్నారు లాంటి వార్తలు చూసాం. ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీ చొక్కాలు మడత పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అంటూ వాలంటీర్లకు ఒక పిలుపునివ్వడం లాంటిది చూసాం. వాలంటీర్లంతా మన పార్టీ కార్యకర్తలేనంటూ మాట్లాడడం చూసాం. సో వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు కదా, వాలంటీర్లు సేవలు బాగానే చేస్తున్నారు కదా అంటూ ప్రజలను అడగడం ద్వారా వాలంటీర్లు ఎంత ఇంపార్టెంట్గా తను భావిస్తున్నాను, వాలంటీర్లు తన విజయం కోసం ఏ స్థాయిలో పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ బట్టి చూస్తే మనకు అర్థమైంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తాను చేసిన అభివృద్ధి కంటే, తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వాలంటీర్లు అంటేనే వైసీపీ మనుషులుగా ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా భావించే పరిస్థితి. సో వాలంటీర్ల పైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళు మహిళల అక్రమ రవాణాలో భాగమవుతున్నారని చెప్పే ప్రయత్నం చేయడం, అక్కడ ప్రజలకు సంబంధించిన డేటాని దొంగిలించే ప్రయత్నం చేశారంటూ మాట్లాడు, ఇలా రకరకాల వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు కూడా వాలంటీర్ల సెంట్రిక్గా చేయడం చూసాం. మొత్తంగా వాలంటీర్ల చుట్టూనే చర్చ జరుగుతూ వచ్చింది. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అంటూ వైసీపీ భావిస్తుంటే వాలంటీర్లు తమకంతా శత్రువులు, వ్యతిరేకులు అంటూ మిగతా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తూ వచ్చాయి. ఆ రకమైన క్యాంపెయిన్ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలకు ముందు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అంటూ అధికారులు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత 2.5 లక్షల మంది వాలంటీర్లు దాదాపు 1,00,000 మందికి పైగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాగానే వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన మొదటి సంతకం పెడతాను, మీ అందరినీ మళ్ళీ విధుల్లో తీసుకుంటాను అంటూ చెప్తూ వచ్చారు. సో ఆ 1,00,000 మంది రాజీనామా చేసిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదనేది సమస్య. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను, మంత్రులను కలిసి ఈ రిజైన్ చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోండి అంటూ కోరడం చూస్తున్నాం. సో విధుల్లోకి తీసుకోండి అంటూ కోరుతున్న సందర్భంలో అక్కడ ఇద్దరికి మంత్రులకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒకటి నిమ్మల రామానాయుడు గారు, 2 అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు. సో వీళ్ళిద్దరూ కూడా చెప్తున్న మాట, మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమని చెప్పారు, రాజీనామా చేయని వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎందుకు రాజీనామా చేశారు, ఎవరు మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారు, రాజీనామా చేయమని మిమ్మల్ని బలవంత పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ నేను మీ పేరుని బలవంత పెట్టి మీరు రాజీనామా చేయండి అని చెప్తే నా మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి అంటూ అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం చూసాం. సో చాలా చోట్ల వాలంటీర్లకి ఈ తరహా ఇండికేషన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి ఇస్తూ ఉండడంతో వాలంటీర్లు తమను బలవంతంగా వైసీపీ నాయకులే రిజైన్ చేయించారు అంటూ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు. గుడివాడలో అటువంటి కంప్లైంట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన అనుచరులపైన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళ దగ్గర వాలంటీర్లు ఆందోళన చేయడం, మీరు చెప్తేనే మేము రిజైన్ చేసాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ అక్కడ వాళ్ళని నిలదీయడం చూస్తున్నాం. సో ప్రభుత్వమే అధికారికంగా అఫీషియల్గా మంత్రులే మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టారో వాళ్ళపైన కేసులు పెట్టండి అని. కాబట్టి ఎవరైతే రిజైన్ చేసిన వాలంటీర్లు ఉన్నారో, మళ్ళీ ఉద్యోగం కావాలనుకుంటున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఖచ్చితంగా తమను ఇబ్బంది పెట్టినా, తమను రాజీనామా చేయమని కోరిన వైసీపీ నాయకులపైన కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కనపడుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఎఫ్ఐఆర్ నమోదుగా చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. సో వాలంటీర్ల అంశాన్ని ఏ రకంగా ఎలక్షన్లో ఒక యూఎస్పీగా వాడుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో అదే వాలంటీర్ల అంశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రివర్స్ అవుతోంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాలంటీర్ల అంశం ఇబ్బందిని కలిగించబోతోంది. అదే వాలంటీర్లు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే కేసులు పెట్టే పరిస్థితికి వెళ్ళబోతున్నారు. సో తమకు ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం రాకపోగా వాలంటీర్ల వ్యవస్థ కొత్తగా తమకి కేసులు తెచ్చి పెడుతుంది అనే ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. సో కేసులు పెట్టిన వాలంటీర్లను ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకుంటారా, తీసుకోరా, అసలు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, 2.5 లక్షల మందిని కంటిన్యూ చేస్తారా, లేదా 50 ఏళ్ళకి ఒకరు ఉన్నారు ఇప్పుడు దాన్ని 100 ఏళ్ళకి చేస్తారా, లేకపోతే ఇంకా 25 ఏళ్ళకి చేస్తారా ఏంటి, దానిపైన ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ కంప్లైంట్స్ చేయండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సూచనల మేరకు చాలా చోట్ల వాలంటీర్లు పోలీస్ స్టేషన్ల బాట పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.